ఏంటమ్మా ప్రోగ్రాము డిస్కోటెక్కి పోదామా ఒక్కనే కొడదామా లోకం మొత్తం చూడదామా ఆల్రెడీ టైం అయింది పబ్బు కూడా మూసేస్తుంది వేర్ ఇస్ ద పార్టీ మీ ఇంట్లోనే పార్టీ వేర్ ఇస్ ద పార్టీ మా ఇంట్లోనే పార్టీ ఏంటమ్మా ప్రోగ్రాము డిస్కోటెక్కి పోదామా ఒక్కనే కొడదామా లోకం మొత్తం చూడదామా ఆల్రెడీ టైం అయింది పబ్బు కూడా మూసేస్తుంది వేర్ ఇస్ ద పార్టీ మీ ఇంట్లోనే పార్టీ వేర్ ఇస్ ద పార్టీ మా ఇంట్లోనే పార్టీ. హాయ్ హలో అండ్ వెల్కమ్ టు KICK కేక్. మీకు ఇవాళ బంపర్ ఆఫర్ ఏంటంటే నేను రాసుకొచ్చిన కవిత ఎక్కడ పడిపోయింది కాబట్టి ఇవాళ మీకు కవిత లేదు. బా ఓకే అమ్మయ్య డాన్స్ చేసాడు, ఇంకా వీడి కవిత చెప్పడం అనుకుంటున్నారు కదా మీరు. ఉంది నా దగ్గర తెచ్చా. అలా ఎలా వదులుతాం మిమ్మల్ని అందరినీ? కళ్ళతో చూస్తాం, కాళ్ళతో నడుస్తాం, చేత్తో గోక్కుంటాం. అదే మా షో చూస్తే నోటితో నవ్వుతాం, చేతితో చప్పట్లు కొడతాం. సో 2 గ్యాంగ్లు వస్తారు కదా. సో ఫస్ట్ గ్యాంగ్ ని పిలుద్దాం. హియర్ వి గో. నీకు లంగరయ్యాలా ఇక నువ్వు నేను ఇరగదీయాలా. నేనేమంటానంటే నువ్వు నాకు దక్కవని చిక్కవని చెప్పకే పిల్ల గుండెకాయ టపా టపా టపాసులా ప్రాంతదే పిల్ల సొట్టబడ్డ బంతిలాగా మూర్తినగా చెప్పకే పిల్ల టిక టిక వేషాలేస్తే సరా సరా కాంతదే పిల్ల మేరే జిందగీ నీతోటే ఉండాలి నీ కోసమే గాలి అంటున్నాను. నీకు లంగరయ్యాలా ఇక నువ్వు నేను ఇరగదీయాలా. నువ్వు నాకు దక్కవని చిక్కవని ढोल 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 बाजे సంబరాలు షాది రోజే మంతనాలు పెత్తనాలు చేస్తూ పెద్దవాళ్ళు వేసే పల్లి రుద్దులే ढोल ढोल बाजे ढोली మీద రాణి రాజే చిన్ననాలు పక్కనాలు పారే ఉంగరాలు చేరే పెళ్లి పెట్టలే సో 8 మంది ఇక్కడే ఉన్నారు కాబట్టి మీ పేర్లు విశేషాలు తెలుసుకుంటాను. ముందుగా మీరు. నా పేరు తన్వి. తన్వి తన్వి ఏం చేస్తుంటారు? మీ అబ్బాయిలందరూ మా అమ్మాయిని వెనకాల పడాలంటే అమ్మాయిలు ఒక దగ్గరికి వస్తారు, అదే నేను చేస్తుంటాను. నేను కాంపిటీషన్ పొలిటికల్ లీడర్ ఏంటి నువ్వు? కాదు, చెప్పుకొని చూద్దాం. నేను అందరినీ కలిపి మీ అబ్బాయిలందరూ మా అమ్మాయిలందరూ కలిపావు అంటే నేను ఏం జాబ్ చేస్తానో చెప్తున్నాను. అదే చెప్పు, ఏం జాబ్? మీ అబ్బాయిలందరూ మా అమ్మాయిల వెనకాల తిరుగుతారు, మా అమ్మాయిలు అందంగా ఉండాలంటే ఒక దగ్గరికి వస్తారు. ప్రపంచం అమ్మాయిలందరూ ఆర్డినరీయే, మాకున్న మోజు వల్ల మీరు ఎక్స్ట్రాడినరీగా కనిపిస్తారు తప్ప మీ అందరూ ఆర్డినరీయే. ఎక్స్ట్రాడినరీగా తయారు చేస్తాను వాళ్ళని. బ్యూటీ పార్లర్. ఇంకేం చేస్తుంటారు? ఇలా అప్పుడప్పుడు గేమ్ షోస్ కి వెళ్తుంటాను. Okay. ఈ రోజు మీరున్నారని ఈ గేమ్ షోకి వచ్చాను, కిక్ ఇద్దామని. నాకా షోకా? అంటే అందరికి అందరికి ఒక కిక్ ఇద్దామని వచ్చారా? ఓకే ఓకే. ఆ కిక్ కాదు, ఈ కిక్. ఈ కిక్. ఓకే వెరీ గుడ్, వెల్కమ్. రమేష్ నా పేరు. రమేష్, యా ఏం చేస్తుంటారు? బిజినెస్ అండి, మెడికల్ స్టోర్. సో ఖాళీ టైం దొరికినప్పుడు పాటలు పాడడం, వంటలు చేయడం, బట్టలు ఉతకడం అన్ని చేస్తాను. వెరీ గుడ్. My name is Varna. I'm job. వర్ణ. Swarna. స్వర్ణ, ఓకే. ఏం చేస్తుంటారు? నేను డెంటల్ లో చేస్తాను. డెంటిస్ట్. డెంటిస్ట్. Yes. ఓకే. మీకు ఖాళీ టైం అయితే ఉండదుగా? ఉండదు. సినిమాలు చూస్తారా మరి? కొంచెం లైట్ గా చేస్తాను. లైట్ గా అంటే సగం చూసి వచ్చేస్తారు బయటికి, మొత్తం పూర్తిగా చూస్తారు. మీ షోస్ అన్ని చూస్తాను. ఫేవరెట్ హీరో ఎవరు? అల్లు అర్జున్. అల్లు అర్జున్. Yes. ఇంకెవరు ఇష్టం? ఇంకా మీరంటే ఇష్టం. ఓకే. చిన్న అబ్బాయిని తీసుకొచ్చారు. నీ పేరేమో? నా పేరు సాయినాథ్. సాయినాథ్. 5th క్లాస్? బీటెక్ థర్డ్ ఇయర్. బీటెక్ థర్డ్ ఇయర్. బీటెక్ థర్డ్ ఇయరా? ఏం నువ్వు గట్టి పీకితే మీసం కూడా రాలేదు, 3rd ఇయర్ దాకా ఎలా వెళ్ళాను? బాగా చదువుతావేంటి? యా బాగా చదువుతా.
క్రికెట్ ఆడతావా? లైట్ గా లైట్ గా ఆడతారు అంటే ఇలా పరిగెత్తుకుంటూ వచ్చి బాల్ జేబులెట్టుకుని వెళ్ళిపోతాడు. కిక్ ఉండాలి కదా. కిక్ ఉండాలి కదా. ఎస్. నీ పేరేంటమ్మా? అజయ్. అజయ్. ఏం చేస్తుంటా అజయ్? బ్యాంక్ లో జాబ్. అదే బ్యాంక్ కన్నం వేసినట్టు అలా చెప్తే బ్యాంక్ లో జాబ్. బ్యాంక్ లో జాబ్ చేస్తారు. సో బ్యాంక్ లో జాబ్ అంటే కొంచెం కష్టంగా ఉంటది, ఎక్కువ మంది డబ్బులు వేస్తూ ఉంటారు, మీరు లెక్కెట్టుకుంటూ ఉంటారు అంతేగా. వెరీ గుడ్. నాది కూడా అంతే, వెళ్తున్నాయి కానీ రైట్ రాట్లా. సినిమాలు చూస్తావా? ఎవరు ఫేవరెట్ హీరోయిన్? మీరే. హీరోయిన్ నీకు బొత్తిగా తేడాలు లేకుండా పోయినట్టున్నాయి. ఇందాక కనుగొట్టినప్పుడే డౌట్ వచ్చింది నాకు. అమ్మో నేను నీతో జాగ్రత్తగా ఉంటా. అండ్ మీరు? భవాని. భవాని గారు, మీకు బాగా ఖాళీ టైం ఉన్నప్పుడు ఏం చేస్తారు? నీకు లైన్ వేస్తుంటా. ఏదోలా ఉంది వేళ నాలో ఈ వింత ఏమిటో. సినిమాలు చూస్తారా? పాటలు పాడతారా? కవితలు రాస్తారా? పాటలు పాడతారా? ఓ పాట పాడతారా? పాట పాడాలా? నువ్వంటే నాకు ఇష్టం. వెరీ గుడ్. మంచి సాంగ్. థ్యాంక్ యూ. మీరు? జరీ శాస్త్రి. జరీ శాస్త్రి. జరీ శాస్త్రి. యా సేమ్ అదే. యా సేమ్ కాదు, మీరు నా పేరు చెప్పండి ఒకసారి. నువ్వు మళ్ళీ చెప్పు ఒకసారి. నీ పేరు మర్చిపోతావు. నువ్వు మర్చిపోయినావు. గెస్. జరీ శాస్త్రి. శాస్త్రి. బాగుంది మీ పేరు, భలే పెట్టారమ్మా. బియ్యంలో ఎలా రాశారో కానీ భలే వచ్చింది పేరు. సో మీరేం చేస్తూ ఉంటారు? ఏం చెయ్యాలా అని ఆలోచిస్తాం. అలా ఆలోచిస్తూ ఉంటామా, నేను ఇప్పుడే వస్తాను. వెరీ గుడ్. అండ్ మీరు? రవి. సో రవి, వాట్ యు డూ? రేడియోలో ఆడియో రావాలంటే నేను స్టూడియోలో ఉండాలి. రేడియోలో ఆడియో రావాలంటే ఆయన స్టూడియోలో ఉండాలి, కానీ మేము మాత్రం రేడియో పెట్టుకోవాలి. ఎస్. సో ఆడియో ఇంజనీర్ చేస్తున్నారు. కిక్ అంటే ఏంటి? కిక్ అంటే అది కిక్ సార్. KIC కిక్ అంటే నువ్వే. అమ్మాయిలే అనుకున్నాను. చెప్తాను. కింగ్ ఇన్ కామెడీ కింగ్డమ్ అంటే హాస్య సామ్రాజ్యానికి మగటంలోని మహారాజు ప్రదీప్ రాజు. సూపర్. ప్రదీప్ అంటే అది వెలుగుతున్న దీపం. ప్రేక్షక దేవుణ్ణి పక్కపక్క నవ్వించేవాడే ప్రదీప్. ఇంకా ఏమైనా ఉన్నాయనుకుని ఫీల్ అవుతున్నాను నేను ఇప్పుడే. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. సో మీ గ్యాంగుల్ కి పేర్లు ఉండాలి. సో ఏ పేర్లు డిసైడ్ చేద్దాం అనేది మీ చేతిలో ఉంది. సో ఏ గ్యాంగ్? మీ గ్యాంగ్ పేరేంటి? ఆలు గ్యాంగ్. బంగాళదుంప మొహాలు అనమాట. అసలు కాంబో అన్నారు కాబట్టి. బంగాళదుంప మొహాలు కాదు, బంగాళదుంప చాలా మంచిది. అందుకే మంచి మొహాలు అంటున్నాను మీవి. ఏంటి? బ్యూటీషియన్, మీకు తెలియదా బంగాళదుంప ఎంత మంచి? తీసిన బంగాళదుంప మొహాలు పొట్టున్నది, పొట్టునింది మొత్తం బొడుపులు పింపుల్స్ ఉంటాయి. ఈవిడ గుడ్డుకి ఎంట్రీలు బిగుతుంది. ఓకే, ఇట్ సైడ్ ఆలు గ్యాంగ్, మరి ఇట్ సైడ్ బాలు గ్యాంగ్. సో మీరిద్దరు ఆడతారు ఫస్ట్ రౌండ్ రచ్చరంబోలా. సో ఆలు గ్యాంగ్ అండ్ బాలు గ్యాంగ్, మీ గ్యాంగ్ నుంచి ఇద్దరు ఆడతారు ఈ రౌండ్. ఒకళ్ళు ఇక్కడ నుంచి చీటీలు చదువుతారు, అక్కడ ఒకళ్ళు హెడ్ ఫోన్స్ పెట్టుకుని పైకి ఆన్సర్ చెప్తారు. 120 seconds లో ఎన్ని కరెక్ట్ చెప్తే అన్ని 100 points వస్తాయి. సో మీ గ్యాంగ్ నుంచి ఎవరిద్దరు వస్తున్నారు? చూసావా, నాకు దండం పెట్టకుండా బొచ్చు దండం పెడితే అలాగే అవుద్ది. సరే అయితే దగ్గరికి వస్తే దండం పెడతా. ఇప్పుడు 120 seconds క్లాక్ ఉంటుంది. హెడ్ ఫోన్స్ పెట్టుకున్నాక మ్యూజిక్ స్టార్ట్ అవుద్ది. మీరు ఎన్ని ఆన్సర్స్ పైకి చెప్పడానికి ట్రై చేయండి, మీకు ఎక్కువ మార్కులు వస్తాయి. 1 hour 20 seconds. 120 seconds. 1 hour 20 seconds. బయటకు వెళ్ళొస్తా, చిన్న పని ఉంది. నువ్వు పాటలు వింటావండి లోపల. హెడ్ ఫోన్స్ పెట్టుకోమా. వాల్యూమ్ ఎక్కడ? అక్కడ తగ్గించుకుందామని మధ్యలో ఆపేసుకోలేదు. తగ్గి వైర్ బ్యాక్ వేసుకోమా. ఇలాగే బాగుంది. వైర్ ఇప్పుడు బాగానే ఉంది. పాటలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు బాగుంటుంది చూడు. చేతులు బ్యాక్. రెడీ, మ్యూజిక్ ఆన్. అది చేతులు బ్యాక్. ఓకే, 120 seconds ఆన్ స్క్రీన్. రెడీ, యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. వారేవా ఏమి ఫేసు. చేతులు బ్యాక్. వారేవా ఏమి ఫేసు. వారేవా ఏమి ఫేసు. వారేవా ఏమి ఫేసు. మున్సిపాలిటీ పంపు. మున్సిపాలిటీ పంపు. ముద్దకాయ పప్పు. మున్సిపాలిటీ పంపు. ముద్రపైన పప్పు. మున్సిపాలిటీ పంపు. మామిడికాయ పప్పు. మున్సిపాలిటీ పంపు. గుత్తొంకాయ పప్పు. పందికొక్కు ఫ్రై. పందికొక్కు ఫ్రై. పందికొక్కు ఫ్రై. పందికొక్కు ఫ్రై. పందికొక్కు. పందికొక్కు ఫ్రై.
పందికొక్కు ఫ్రై పంది కొవ్వే ఫ్రై పంది కొవ్వై ఫ్రై చెప్తా అదే ఫ్రై ఫ్రై పంది పందికొక్కు ఫ్రై పంది కొక్కు ఫ్రై పంది మాంసం కుక్క బతుకు కుక్క బతుకు కోయంబత్తూర్ కుక్క బతుకు కోయంబత్తూర్ కుక్క బతుకు కోకపట్టు కుక్క బతుకు తులపట్టు దశావతారం దశవతారం దశవతారం తస్విద దశవతారం దశావతారం తస్మ జాగ్రత్త దశావతారం శతవిద దశావతారం సీతాపతి సీతాపతి ఆ? సీతాపతి సీతాంబరి సీతాపతి చీపిరికట్ట ఉక్కిరి బిక్కిరి చెట్టపంది ఉక్కిరి బిక్కిరి ఆ? ఉక్కిరి బిక్కిరి కోయంబత్తూర్ ఉక్కిరి బిక్కిరి గొర్రె మాంసం ఉక్కిరి బిక్కిరి కోకిలి పడిపోయింది కోకిల పడిపోయిందా ఉక్కిరి బిక్కిరా కోకిలు పడిపోవడం ఏంటండి కోకిలు పడిపోయింది అని ఎవరైనా రాస్తారా కాగితం మీద తను కోకిల పడిపోయింది అన్నాడు కదా, ఏదో పడిపోయింది అనుకుని కోకిల పడిపోయింది అనుకున్నాను. ఎన్ని కరెక్ట్ చెప్పాను? ఉక్కిరి బిక్కిరి చెప్పలేదు, సీతాపతి చెప్పలేదు, దశావతారం చెప్పలేదు, కుక్క బతుకు చెప్పలేదు, మున్సిపాలిటీ పంపు చెప్పలేదు, పందికొక్కు ఫ్రై చెప్పలేదు, పందికొక్క ఫ్రై కూడా చేసుకోవచ్చా? తెలిసి వారేవా ఏమి చెప్పేదాన్ని. ఫేసు ఒక్కటే చెప్పారు. రైట్, 100 పాయింట్స్. అసలు ఇలా ఆడాలని తెలియక ఇన్ని నెలలుగా అందరూ వేరేలా ఆడుతున్నారు పాపం. మీరు చాలా వారేవా బాగా ఏమి ఫేస్ ఇప్పుడు ప్రిపేర్ వచ్చింది బాగా. అచ్చం ప్రదీప్ లా ఉంది బాస్. థ్యాంక్ యూ. 100 మార్కులు. వీళ్ళు 100 తెచ్చుకుంటే మరి మీరెంత తెచ్చుకుంటారు? మీ గ్యాంగ్ లో ఎవరిద్దరు వస్తున్నారు? మీ ఇద్దరా? మ్యూజిక్. అబ్బా చా ఏంటి ఆయనతో మాట్లాడుతున్నావు? ఇటు మాట్లాడు. ఎన్ని minutes? చేతులు బ్యాక్. రెండిట్లో వస్తుందా? ఒక దాంట్లో రావట్లేదా? ఒక దాంట్లో వస్తుందా? your time starts in 3, 2, 1 and go. గిల్లి గజ్జాలు. గిల్లి కజ్జాలు గిల్లి కజ్జాలు నీ ఇల్లు బంగారం గాను గిల్లి కజ్జాలు గిల్లి కజ్జాలు గిల్లి కజ్జాలు చంటిగాడు ఏడ్చాడు. చంటిగాడు ఏడ్చాడు చంటిగాడు ఏడ్చాడు చలిగా ఉంది చాలు చలిగా ఉందంట రవికి చంటిగాడు ఏడ్చాడు నీళ్ళు చల్లగా ఉన్నాయి చల్లగానే ఉన్నాయి, చలికాలం కదా. చంటిగాడు ఏడ్చాడు లిప్ లాక్. లిప్ లాక్ లిప్ లాక్ పప్పులో నెయ్యి. పప్పులో నెయ్యి పంపులో నీళ్ళు పప్పులో నెయ్యి పప్పులో నెయ్యి పంపులో నెయ్యి పప్పులో నెయ్యి పక్కలో నెయ్యి. పంపులో నెయ్యి పప్పు పప్పులో నెయ్యి పంపులో నెయ్యి చెంబులో నెయ్యి పప్పులో డాన్స్ బేబీ డాన్స్. డాన్స్ బేబీ డాన్స్ డాన్స్ బేబీ డాన్స్ డాన్స్ బేబీ డాన్స్ తాజ్ మహల్ డాన్స్ బేబీ డాన్స్ తాజ్ ముంతాజ్ డాన్స్ బేబీ డాన్స్ బార్లో బీరు. బార్లో బీరు పాలు నీళ్ళు బార్లో బీరు పాలు నీళ్ళు బార్లో బీరు గోడ మీద పిల్లి బార్లో బీరు చీపాడు. చీపాడు టైం పాడు. అయిపోయింది పాడు ఏమైతే? పాడు రెండు టైం అయిపోయింది, ఎక్కడైనా పాడు. పంపులో నెయ్యి వేస్తారా? పప్పులో నెయ్యి పప్పులో లేయ పం పం అన్నట్టుంది. ఒక్క నిమిషం నేను ఇప్పుడు మాట్లాడతాను. ఒకసారి అక్కడ ఉండిపోయా. ఎవడైనా పంపులో నెయ్యి వేసుకుంటాడా? ఎన్నిసార్లు చెప్పు? 5 సార్లు చెప్పు. పంపులో నెయ్యి పంపులో నెయ్యి పంపులో నెయ్యి అంటే దానికి దగ్గరలో ఉన్నది పప్పేగా. అంత ఎక్కడ ఇది చేస్తుంది. అది వాయించినా కూడా పంపులో నెయ్యి అని ఎలా చెప్పావమ్మా? చీపాడు చెప్పలేదు, పప్పులో నెయ్యి చెప్పలేదు, బార్లో బీరు చెప్పలేదు, డాన్స్ బేబీ డాన్స్ చెప్పలేదు, లిప్ లాక్ ఒకటే చెప్పావు, గిల్లి కజ్జాలు చెప్పలేదు, చంటిగాడు ఏడ్చాడు చెప్పలేదు. 100 పాయింట్స్. రాస్తూ ఒకటి చెప్పింది చీపాడు. అసలు టైం అయిపోయింది. బాలు 100, ఆలు 100. మన వాళ్ళు వాలు అండ్ బాలు 100 100తో
ఇప్పుడే ఫస్ట్ రౌండ్ ఫినిష్ చేసుకున్నారు. ప్రాబ్లం ఏం లేదు, సెకండ్ రౌండ్ ఇంకొంచెం ఈజీగా ఉంటుంది. మీరు అందరూ హ్యాపీగా రిలాక్స్ అయితే మీ గ్యాంగ్ నుంచి ఒక లేడీ వచ్చి ఇక్కడ కూర్చుంటారు బెలూన్ మీద. స్క్రీన్ మీద ఒక వీడియో ఇస్తాను, ఆ వీడియో అయిపోయాక ఒక క్వశ్చన్ అడుగుతాను. క్వశ్చన్ అడిగి గో అన్నాక ఆ లేడీ ఆ బెలూన్ మీద జంప్ చేసుకుంటూ వెళ్ళి క్రాస్ గా ఉన్న డైమండ్ తీసుకొచ్చి నాకు ఇస్తారు. ఎవరు ఫస్ట్ డైమండ్ ఇస్తే వాళ్ళు ఫస్ట్ ఆన్సర్ చెప్పే ఛాన్స్. రైట్ ఆన్సర్ 200, రాంగ్ ఆన్సర్ మైనస్. క్విక్ లో సెకండ్ రౌండ్ బొమ్మ పడుద్ది. ఎవరు వస్తున్నారు? యువర్ ఆనర్ ప్లీజ్ కమ్ దేర్. ఇటెవరు? ఓకే, సో బొమ్మ పడుద్దిలో ఫస్ట్ వీడియో చూడడానికి రెడీగా ఉన్నారా? మీరు క్రాస్ గా వెళ్ళి తీసుకురావాలి. మీరు తీసుకురావాల్సిన డైమండ్ ఇది, మీరు తీసుకురావాల్సిన డైమండ్ ఇది. అండ్ ఎవరు ఫస్ట్ ఇస్తారో అది కూడా కరెక్ట్ గా జంప్ చేస్తేనే కౌంట్ అవుతుంది. ఏంటి ప్రదీప్, ఆడవాళ్ళకి ఇంత క్లిష్టమైన పరిస్థితిని ఇచ్చావు? స్ట్రైట్ గా వెళ్ళడమే కష్టం, బెలూన్ వేసుకుని మళ్ళీ ఇంకా క్రాస్ అంట. క్రాస్ ఎగ్జామినేషన్ చెయ్యొద్దా? వినపడట్లేదు ఏంటి? అంటుంది. సరేలే. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ వీడియో వస్తుంది, రెడీగా ఉండండి. ఆల్ ది బెస్ట్. హియర్ వి గో. Hey girls, that's me here. Hi, Swadika. Swadika. You want massage? What massage? Massage. Massage. Oil massage, body massage, Thai massage. You want? Yeah. Okay. Hey, Komala Gumli Dukla. అబ్బో పెట్టేయడు అది గ్యాంగ్ వేసుకుని దిగిపోయాడు. Come. Very good massage. Touch me, won't you come here, touch me? You want massage? Hey, Gumli. Tomla. Yeah. Hip. ఆహా ఏమి నొక్కుతున్నారా? మనం కూడా చేద్దామా? చిచి చంపేస్తారే, ఓన్లీ చూడటం వరకే. You want massage? Damn, strong. What's it wrong? స్ట్రాంగ్ గానా అని అడుగుతున్నాడు. No. నెమ్మదిగా పట్టుమను. స్లోలీ. Hey, Kufli. Slowly. రష్మిక ఐ వాంట్ మసాజ్ రా ప్లీజ్. With me? నో విత్ గర్ల్స్. You want sandwich massage? శాండ్విచ్? వాట్? This is you. One lady. Another lady. అమ్మో ఇదే కావాలి నాకు. అరే దిస్ నైట్ స్టే హియర్. Why? నో ఆల్ గర్ల్స్ పార్టీ మసాజ్. ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియోలో అలీ గారు హ్యాండ్ బ్యాగ్ ఏ చేత్తో పట్టున్నారు? గో. వెరీ గుడ్, కరెక్ట్ గా జంప్ చేసింది ఈవిడ కాబట్టి ఆన్సర్ మీరే చెప్పండి. లెఫ్ట్ హ్యాండ్. రైట్ ఆన్సర్. నేను చెప్పొద్దా ఆన్సర్? నువ్వేది ఇంకా అయిపోయింది, ఆవిడ చెప్పేసి అయిపోయిందా? అంతే. అదేంటి? బెలూన్ అక్కడ నాకు పెట్టేసి సగం ఇవ్వచ్చు కదా, నేను కూడా చెప్తాను. ఎవరు రేవుడిది? ఇలా ఆడకూడదు అని ఈవిడ ఆడి చూపించారు మనకి. సో అలా ఆడకూడదు అనమాట, జంప్ చేస్తేనే డైమండ్ కౌంట్ అవుతుంది. రైట్. సో ఫస్ట్ వీడియోకి వాళ్ళు రైట్ ఆన్సర్ ఇచ్చి 200 వాళ్ళ అకౌంట్ లో వేసుకుని బాలు విత్ 300 అండ్ ఆలు విత్ 100. ఇక ఇప్పుడు రెండో వీడియో కొంచెం వెరైటీగా ఉంటుంది, క్వశ్చన్ అంతకంటే వెరైటీగా ఉంటుంది. సో జాగ్రత్తగా చూడండి. హియర్ వి గో. సెకండ్ వన్. హలో, నాదేంటి అజయ్ గారా? ఏంటి వీళ్ళందరినీ వెనక పెట్టుకొస్తున్నారు? వాళ్ళని నేను వెనక పెట్టుకురావడం ఏంటి? నా చింతకా వాళ్ళే నన్ను ముందెట్టుకొచ్చారు. దేనికా? వీళ్ళందరికీ చెక్కు మార్చిస్తున్నావుగా? అవును, ఇస్తానన్నాను. ఇప్పుడు అదే మాట మీద నిలబడుతున్నా. మరి అడగడానికి అసలు అర్థం పర్థం ఉండాలి. ఇదే నెల ఏప్రిల్, మరి ఇప్పుడు వచ్చారేంటి? మరి ఇంకెప్పుడు రావాలి? ఏమన్నావు నువ్వు? ఏమన్నాను? మీరు చెప్పండి. ఏమన్నాను? చెక్కు మార్చిస్తాను. మరి అదే కదా నేను అంటున్నాను, మార్చిలో ఇస్తాను. చింతకాయ వేసే లేకు, చెక్కు మార్చి ఇస్తా అన్నావు. మార్చి నెల అనలేదు. మార్చి అన్నాక మార్చి నెల అంటారా? మరి నువ్వు నెల పేరు చెప్పరా. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే. జనవరి ఫిబ్రవరి అన్నాడా, లేకపోతే జనవరి నెల, ఫిబ్రవరి నెల, మార్చి నెల అన్నాడా? వెళ్ళిపోయి మార్చిలో వచ్చాయి.
ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియోలో వాళ్ళందరూ ఏ నెలలో ఉన్నారు? గో. నువ్వు బెలూన్ మీద లేకపోతే తీసుకోండి. నువ్వు బెలూన్ మీద మరి నీ చేతిలో ఉందండి డైమండ్. ఓకే వీటమ్మా కొట్టిడా ఉంది ఇవిడ. ఆన్సర్ ఏంటమ్మా? ఒక్క నిమిషం ఆయాసం వస్తుంది. టైం స్టార్ట్స్ నౌ. ఆన్సర్ జనవరి. ఓకే, సో ఇంత కష్టపడి డైమండ్ తెచ్చింది ఆవిడ జనవరి అని చెప్పడానికి. వాళ్ళు ఉన్న నెల జనవరి కాదమ్మా, మార్చి కూడా కాదమ్మా, వాళ్ళు ఉన్న నెల ఏప్రిల్. -100. మనసు గతి ఇంతే, మనిషి బ్రతుకింతే, మనసున్న మనిషికి సుఖము లేదంతే. అడగడానికి అసలు అర్థం పర్థం ఉండాలి. ఇదే నెల ఏప్రిల్. ఏం పర్లేదమ్మా, ఆయన ఎవరు చెప్తారు ఇంత కష్టపడి రాంగ్ ఆన్సర్ అవునా కాదా? అది కూడా గేమ్ షోలో ఆడటానికి వచ్చాను, ఎంజాయ్ చేయడానికి, వినడానికి కాదు. ఓకే అమ్మా, అలాగే చేద్దాం. అరే ఇదంతా రాసుకుంటారా. సో ఈ సున్నాని నువ్వు ఎట్టి పరిస్థితుల్లో -1 లో చేయగలవు. నీలో ఆ సత్తా నాకు అర్థం అవుతుంది, నేను చూస్తున్నాను. ఆశీర్వదిస్తే వెరీ గుడ్ అమ్మా. మీరు కూడా దాన్ని 200 చేయగలరు, నాకు ఆ నమ్మకం ఉంది. ఓకే, తనకు కూడా రాలేదా? తనకెందుకు వస్తాయి? ఏం పని తగ్గిపోద్ది. మంచి డాక్టర్. పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి 2 టాబ్లెట్లు వాడితే మీకు ఎలాగో ఆ బిజినెస్ ఉంది కాబట్టి కొంచెం రికమెండ్ చేయండి. ఎర్రగడ్డ గానీ వైజాగ్ ఏదైనా ప్రాబ్లం. సో ఇవిడేంటి వెళ్ళిపోయి అక్కడ నుంచి అబ్బా అనుకుంటున్నారు. ఇక్కడ రండి. 2 వీడియోస్ అయ్యేటప్పటికి ఆలు గ్యాంగ్ 0 points, బాలు గ్యాంగ్ 300 points. ఏం పర్లేదు, ఈసారి మనకు వస్తుంది. వీడియో జాగ్రత్తగా చూడండి అని చెప్పాను. చాలా సింపుల్. మీరే ఆడతారా, మీ టీమ్మేట్ ని పిలుస్తారా? రమేష్ ని పిలుస్తా. మరి లేడీ గెటప్ వేసుకోవాలి. మరి ఆడతావా? ఇట్ సైడ్ కంటిన్యూ. సో బొమ్మ పడితిలో 3rd వీడియో. మీ సైన్ ఏంటండి? నాది యాక్షన్. ఒక్క నిమిషం అండి. ఎక్కడికి? హలో గురుజీ, నేను వెంకిని. చెప్పు వెంకీ. మాట్లాడండి గురుజీ, ఎంతలా ఉంది? మాట ఎలాగుంటా నీకెందుకు రా, మ్యాటర్ అంటే చెప్పు. తప్పైపోయింది గురుజీ. ఆ అమ్మాయి ఉంది కదా, ఏ అమ్మాయి రా? అదే నా కాబోయే భార్య. తనేదో జోడేక్స్ అని అంటుంది. ఏంటి గురుజీ అది? జోడేక్స్ అంటే రాశి ఫలం రా. అదా గురుజీ? ఇంతకే అమ్మాయి ఏ రాశి? స్కార్పియో అని ఏదో కార్ పేరు చెప్తున్నాడు గురుజీ. అది కారు కాదురా, వృశ్చిక. అలాగా అండి, మరి నాదో? ఎప్పుడు పుట్టావురా గురుజీ? మా చిరనాలు మీకు తెలుసు కదా, మళ్ళీ అడుగుతారేంటి? అయితే నువ్వు ఏరియన్ రా. ఏరియలా? వాషింగ్ వాటర్ పేరు చెప్తారేంటి? మరైతే మా ఇద్దరికి బాగా కలిసిపోతుంది కదండి. బ్రాందీ సోడా కలిసినంత స్ట్రాంగ్ గా ఉంటది. అయ్యో థ్యాంక్ యూ గురూజీ, అంతా మీ ఆశీర్వాదం. మళ్ళీ మీ టచ్ లో ఉంటాను. మీకు ఇంకా ఫ్రీ కదా గురూజీ? ఏరా, నాకు ఆవిడ గోయింగ్ కూడా ఫ్రీయే. అదేలాగరా? చలమా బుజ్జి గారి. మీరు చూసిన ఈ సీన్ లో స్నేహ గారి జోడియాక్ సైన్ ఏంటి? గో. నేను ఏరుకుంటానమ్మా. నేనున్నాను కదా. ఆన్సర్ ఏంటమ్మా? వృషభ రాశి. మీరు చూసిన వీడియోలో మాత్రం రవితేజ గారు చెప్పిన జోడియాక్ సైన్ స్కార్పియో, అది వృశ్చికం. మీరు చెప్పింది వృషభ. సో -100. మాయా బ్రతుకే మాయా, వేదాలలో తారంతేనయా, జగమే మాయా
బ్రతుకే మాయ వేదాలలో సారమింతేనయ. ఇంతకే అమ్మాయి ఏ రాసే? స్కార్పియో అని ఏదో కార్ పేరు చెప్తున్నాడు గురూజీ. అది కారు కాదురా, వృచ్చిక. అలాగా అండి. సో బొమ్మ పడుద్దిలో పాప వెళ్ళిపోయారండి మీరు. మర్చిపోయి వెళ్ళిపోయాను. సో ఇక లాస్ట్ వీడియో ఉంది, ఇక మీ పార్ట్నర్ రావాల్సిందే. ఆలు గ్యాంగ్ 0 పాయింట్లు, బాలు గ్యాంగ్ 200 పాయింట్లు. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో. సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. ఓకే. ఈవిడ బెలూన్ ఇరగొడిసిలో బొమ్మ పడుద్దిలో లాస్ట్ వీడియో. ఫైర్ ఫైర్ ఫైర్. మీరేంటి డిశ్చార్జ్ అవబోతూ దూకేశారు? అంటే ఫైర్ యాక్సిడెంట్ అన్నారు కదా అని. ఫైర్ యాక్సిడెంటా? ఆ, మన హాస్పిటల్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందా? లేదే. ఒకసారి సైకియాట్రిస్ట్ చూపించండి. సంధ్య ఉంది కదా? నేనే చేశానన్నా. నిన్న సాయంత్రం సంధ్య మేడం ని కలిశానన్నా. వెదర్ బాగుంది, పెళ్లి చేసుకుంటావా అని మీరు అడిగినట్టు అడిగానన్నా. చేసుకోను అనిందన్నా. చేసుకోకపోతే అన్న పైనుంచి దూకేస్తాడన్నా. వాడికంత సీన్ లేదు అనింది. కానీ మీరు నిజంగానే దూకి ప్రూవ్ చేశారన్నా. యూఆర్ సూపర్ అన్నా, ఫెంటాస్టిక్ అన్నా, అమేజింగ్. మీరు చూసిన ఈ వీడియోలో విష్ణు ఏ కలర్ వాచ్ పెట్టుకున్నారు? గో. ఆన్సర్ వైట్. ఓకే. సో విష్ణు గారు వైట్ కలర్ వాచ్ పెట్టుకున్నారని చెప్తున్నారు ఆలు గ్యాంగ్ నుంచి. అండ్ వాళ్ళ దగ్గర 0 పాయింట్లు ఉన్నాయి కాబట్టి ఒక్కసారి చూద్దాం ఏ కలర్ వాచ్. సో రెడ్ కలర్ వాచ్ మన దగ్గర 0 ఉంది. ఇప్పుడు -100. జారిపోయింది, మంట కలిసిపోయింది ఈ నా జీవితం. దేవుడా ఇంకోసారి ఓకే. ఇందాక మాకు 200 ఉండే కదా, -100 చేస్తే 100 ఉండాలి కదా. తను వైట్ వాచ్ -100 చేస్తే 100 ఉండాలి కదా. 200 కదా ఫస్ట్ మాకు వచ్చినాయి. 100 వాళ్ళు అన్నారు, అందుకే టీమ్ లీడర్ గా నేను అడుగుతున్నాను. అధ్యక్ష, టీమ్ లో ఏం చెప్తే చెప్పేస్తే టీమ్ లీడర్ అవరు. టీమ్ ను మొత్తం కరెక్ట్ చేస్తే టీమ్ లీడర్ అవుతారు. ఓకే. సో ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం బాలు గ్యాంగ్ 200 పాయింట్లు, ఆలు గ్యాంగ్ -100. థర్డ్ రౌండ్ మీరు ఇప్పుడు గెటప్లు చేంజ్ చేస్తారు, మేము సిచ్యువేషన్లు ఇస్తాం, దాని తగ్గట్టు మీరు మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు, మీకు మార్కులు వచ్చేస్తాయి. ఓకే, ఆల్ ది బెస్ట్. మీ గ్యాంగ్ నుంచి ఎవరు వెళ్తున్నారో వెళ్ళండి, మీ గ్యాంగ్ నుంచి రెడీ అవుతున్న వాళ్ళు వెళ్ళండి. అండ్ థర్డ్ రౌండ్ జంబలకడి పంబ. సో థర్డ్ రౌండ్ లో ఆలు గ్యాంగ్ మీ దగ్గర నుంచి ఇద్దరు మాయమయ్యారు. వాళ్ళు ఏ రకంగా రెడీ వస్తారో టెన్షన్ గా ఉంది నాకు. వాళ్ళు వచ్చాక సిచ్యువేషన్ చెప్తారు. రైట్, హియర్ వి గో. ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో అతీయమైన ఈ బాధకి. ఓకే, వెరీ గుడ్, చాలా బాగుంది. డ్రెస్ కి తగ్గ షూస్. ఇక్కడ నా గర్ల్ ఫ్రెండ్. నా గర్ల్ ఫ్రెండ్. నీ గర్ల్ ఫ్రెండ్ అన్నావా? అప్పుడే ఫిక్స్ అయిపోయారా? ఎవరితో పడితే వాళ్ళతో డాన్స్ చేసేస్తావా? లేదండి, ఓన్లీ ప్రదీప్ గారే కదా. ప్రదీప్ గారు అయితే చేసేస్తావా? చెప్పకముందే పాత్రలో సరే చేసుకోండి. లేదమ్మా, చిచి నేను ఆ టైప్ కాదు. డ్రెస్ కి షూ కి చాలా బాగుంది.
సో వీన్ని ఎలా అయితే మనం ఇలా విశ్లేషిస్తున్నాం అంటే దాన్ని కూడా ర్యాగింగ్ అంటాం మనం ఇంకో భాషలో. సో ఇప్పుడు ఇక్కడ ర్యాగింగ్ జరగబోతాం, రైట్? అది మాకు ఎంత ఎంటర్టైనింగ్ గా చూపిస్తే అంత బాగుంటుంది, రైట్? షూర్. నీకు ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నాకు డబల్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఏయ్ పోరి, ఏం బాగున్నావా? బాగున్నాను. న్యూ అడ్మిషనా? అవునండి. సర్లే, ఏంది లేట్గా వచ్చిన కాలేజ్ కి? మరి న్యూ అడ్మిషన్ అయ్యుండి ఫస్ట్ డే కదా అండి. ఫస్ట్ డేనే టైం కి రావాలి. ఎందుకంటే మీకోసం అబ్బాయిలు మేము రెడీ అయ్యి పక్కు చేసుకొని షర్ట్లు ఇస్త్రీ చేసుకుని తెల్లవారుజామున చేసి రెడీ అయ్యి వస్తాం కాబట్టి మీరు తొందరగా రావాలి మా కోసం. అందుకే తొందరగా రాలేదండి. నాకే సెటైర్లా? ఈ కాలేజ్ లో పోరీలు 1000 మంది ఉన్నారు, అందరు నా వెనక కుక్కలాగా పడుతుంటారు తెలిసినా? మరి నువ్వెందుకే ఇలా లేటుగా వచ్చినావు? నేను కుక్కని కాదు కదండి. ఏంటి అవుతావే? కాసేపు అయితే కుక్క అవుతావు, పక్క తీసుకెళ్తే నువ్వే అవుతావా? సర్లే కాసేపు. ఏం దమ్ము కొడతావా? లేదండి, అప్పుడప్పుడు కింగ్స్ లైట్స్ అట్లా చూస్తూ ఉంటానండి. చూస్తూ ఉంటావా? ఓహో, ఎవరన్నా కాలుస్తుంటే వాసన చూస్తూ పీలుస్తూ ఉంటావా? పీలుస్తూ ఉంటానండి, పేరుకి మాత్రం చాలా. అవునా? మందు కొట్టడం వచ్చా? లేదండి, అప్పుడప్పుడు నా నాన్న తెచ్చుకుంటాడండి. పేర్లు కూడా తెలుసండి, నువ్వు మహా ముదురువే. మీలాంటి వాళ్ళందరూ ఇలాగే కనిపిస్తారు, అక్కడ తీసుకెళ్తే తెలుస్తుంది. సర్లే గాని బాగుందా? మంచిగా వెనక్కి తిరిగి ఒకసారి. ఏం చెయ్యాలి? తిరుగు, ఇది కాలేజ్, ఏం చేయను. చేస్తున్నారంటండి. చెయ్య కదా వేసింది, నేను అన్న కాలేసారా తీసుకొచ్చి? చెయ్య కదా. నా గర్ల్ ఫ్రెండ్స్ అందరు ఫీల్ అవుతారు తెలుసా నీ మీద ఇలా చేతులు కాళ్ళు వేసానంటే. బాగున్నావు, ముద్దుగా బొద్దుగా అన్నావు, నడుము బాగుందని చెప్పేసి కోరి అని మంచి ముద్దు పిలిచిన. సరే గాని ఏం పేరు? సాహితి అండి. సాహితి శ్రీకాంత్. ఆహా, ఓహో, ఎంత బాగుందో చూసావు మన జంట. ఒక డ్యూయట్ వేసుకోవా నా కోసం, సాహితీ కోసం. మేము ఆ సాంగ్ డ్యూయట్ వేసుకున్నాక మేము బేవనాలి. చిట్టి నడుముని చూస్తున్నా, చిత్రహింసలు చస్తున్నా, కంటపడదు ఇక ఎదురే ఉన్నా, చుట్టుపక్కలేమవుతున్నా గుర్తుపట్టనే లేకున్నా, చెవిన పడదు ఎవరేమంటున్నా, నడుమే ఉడుమై నన్ను పట్టుకుంటే జానా, అడుగే పడదే ఇక ఎటు పోదామన్నా, ఆ మడతలు మహిమేమిటు వెతకాలి తుంగి చూసైనా, ఆ నునుపులు పదునేమిటు తేల్చాలి తప్పు చేసైనా. సర్లే గానీ డ్యూయట్ వేసుకుని అలసిపోయా, ఇంకా మనకి చాలా టైం ఉంది అలసిపోవడానికి. ఇంకేంటి విశేషాలు? బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా? బాయ్ ఫ్రెండ్స్ లేరా? బీటెక్ వచ్చావు, చాలా మంది బీటెక్స్ ఉంటావు. బీటెక్ వచ్చావంటే బాయ్ ఫ్రెండ్స్ లేరు, అబద్ధం చెప్పకు. ఫ్రెండ్స్ ఉన్నారండి. ఫ్రెండ్స్ ఉన్నారా? ప్రదీప్ తో మాట్లాడినావా కాలేజ్కి వచ్చినాక? ఆడితో మాట్లాడుకాడు, పోరిని చూపులతో పడగొట్టేసాడు. ప్రదీప్ మంచిగా ఉన్నాడా? నేను మంచిగా ఉన్నానా? ప్రదీపే బాగున్నాడు. ప్రదీపే బాగున్నాడా? ప్రదీప్ బాగుండు, వాడు చూసాడంటే నీ పని అయిపోయినట్టే. మీరే చెప్పారు కదండి చూస్తే పడిపోతారని. పడిపోయావా? పడిపోయానండి. దెబ్బలు ఏమైనా తగిలాయా? లేదా? లేదండి. లేదా? సర్లే దా మరి పక్కకెళ్దాం, నీకు మాట చెప్పు. అరే ఏం చేయనమ్మా, ఏం చేయను, ఇది కాలేజ్, ఇంత మంది ఉన్నారు, నేను ఏం చేస్తా చెప్పు. పక్కకి వెళ్ళొద్దని చెప్పారండి మా నాన్నగారు. పక్కకంటే అక్కడికి ఒక్కసారి రా, ఒక్కసారి వస్తే నువ్వు మళ్ళీ మళ్ళీ నాతోనే వస్తావు తెలుసా? అందుకే రానండి. సర్లే, నీకు ప్రదీప్ బాగా నచ్చాడు కదా, తీసుకురా ప్రదీప్ ని. వద్దులేండి. ఏంటి? తర్వాత ఇంటికి వెళ్ళాక నాతో రమ్మంటే మీ డాడీని అడగాలి, మీ ప్రదీప్ రావాలంటే అడగాల్సిన అవసరం లేదా? ప్రదీప్ డాడీతో మాట్లాడతారండి. ఏంటి? నేను మాట్లాడతా మీ డాడీ తోటి, మీ అమ్మమ్మ తోటి. అవును, నీ హెయిర్ ఎంత గిట్లుంది, ఇంత బరక బరకుందంటే గేదె తోకలాగా. స్ట్రైటింగ్ చేస్తుందా? సెలూన్ కు తీసుకెళ్ళి ప్రదీప్ చేయిస్తారండి. ప్రదీప్ చేయిస్తాడా? అక్కడ వరకు వచ్చిందా? అయితే నీకు చెయ్యాల్సిందిదా. లేదండి. ఏంటి లేదు, ఉందిదా. అమ్మా బాబోయ్, ఏమైందండి అలా వెళ్ళిపోతున్నారు? ఇదేదో చెప్తే సీత అనుకున్నా గానీ ఇది పెద్ద ముమైత్కర్లు బాబు. నేను ఏం చేశానండి? నేను చేశానండి.
నమ్మొద్దండి ఈవిడ చెప్పారు బ్యాండ్ బాజా బరాత్రా బాబోయ్ అమ్మా దేవుడా ఈవిడ చెప్పేది నమ్మొద్దండి దీన్ని మామూలు భాషలో ర్యాగింగ్ అంటారమ్మా, దీన్ని హెరాస్మెంట్ అంటారనమాట. చాలా బాగా చేశారు, వెరీ గుడ్, సూపర్. ఇలా ఎవడైనా చేస్తే లాయి పెట్టి ఒకటి కొట్టండి. ఓకే, ఇలా ఎవడైనా చేస్తే కాలేజ్ లో లాయి పెట్టి ఒకటి కొట్టండి. ఎందుకు కొడతాం, బానే ఉంది కదా. గాడ్ మస్ట్ బి క్రేజీ, ఐ కాంట్ హెల్ప్ ఇట్. ఓకే, వెరీ గుడ్, సూపర్. ఆలు గ్యాంగ్ ఇలా చేస్తే మరి బాలు గ్యాంగ్ ఏం చేస్తారు? మీ మిగతా ఇద్దరే తప్పిపోయారు, రెడీ అవుతున్నారు వెనకాల. ఓకే, వచ్చేటట్టే ఉన్నారు వాళ్ళు, రెడీగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. అంటే అలవాట్లో పొరపాటు, కాస్ట్యూమ్ వేరేదైనా లిరిక్ మర్చిపోయాడు ఆయన. మెయిన్ లిరిక్ మొత్తం ఆయన పాడేస్తున్నాడు మరి రవితేజ అవన్నీ. నువ్వు అవి పాడుకోదమ్మా, నువ్వు ఓన్లీ ఇలియానా, ఆయనే రవితేజ. ఓ నువ్వు అలాంటి సౌండ్ కూడా చేయకూడదు. సో మీరు బాగున్నారా అని అడగాలి. అది ఇప్పుడు వచ్చాడు క్యారెక్టర్ లోకి. సో పని చేద్దాం. తాగుబోతు భర్త ఇంట్లో ఉంటే ఆ కష్టాలు ఎలా ఉంటాయి, వాటి పరిణామాలు ఎలా ఉంటాయి అనేది మీ టాపిక్. ఓకే, రెడీ, యాక్షన్. ఏంటి ఇంతసేపు మీకోసం వంట చేస్తున్నానండి. బీర్లో బీరకాయ. బీర్లో బీరకాయ అంటే ఈ రోజు సండే కదా, చికెన్ మటన్ వండి పెట్టాలని తెలియదా? బీర్లో బీరకాయ వేస్తున్నానండి. బీర్లో బీరకాయ అవసరం లేదు నాకు. నాకు చికెన్ వండి పెడతావా లేదా? చేస్తానండి. సాయంత్రం కాదు, కిచెన్ లో ఎవరితో కులుకుతున్నావే? ప్రదీప్ తో కులుకుతున్నావా? లేదు, ప్రదీప్ మీకు బీర్ ఇమ్మన్నాడండి. ప్రదీప్ మీకు బీర్ ఇచ్చాడండి. బీర్ నాకు ఇవ్వమంటే నాకు సిగరెట్ ఇచ్చాడండి. సిగరెట్ ఇస్తే ప్రదీప్ తో మాట్లాడతావా? మొగుడిని వదిలేసి చెప్పు. నాకు చికెన్ వండి పెడతావా లేదా? ఫస్ట్ మొగుడు ఆయనేనండి నాకు. మందేదే మందు ప్రదీప్ తీసుకున్నానండి. ఇచ్చానండి ప్రదీప్. మరి సిగరెట్ ఏది? సిగరెట్ నేను తాగేసానండి. సిగరెట్ నేను తాగాను. అంటే ఈ మధ్య సిగరెట్ కూడా తాగుతున్నావా ప్రదీప్? ఈ మధ్యన అలవాటు చేశాడండి. ఈ మధ్యన అలవాటు చేశాడు. ఇంకేం అలవాటు చేశాడు? అదొక్కటేనండి. అదొక్కటేనా? తర్వాత బీరు కూడా అలవాటు చేశాడు. ఇంకా అదొక్కటేనండి. ఇంకేం తెలియలే. నాకు ఇప్పుడు చికెన్ వండి పెడతావా వండి పెట్టవా? బీర్లో బీరకాయ తినండి ఫస్ట్. నాకు బీర్లో బీరకాయ అవసరం లేదే. ఇవాళ ఒక్కరోజు తినండి, సాయంత్రం వండి పెడతా. నాకు ఇప్పుడు చికెన్ కావాలి. కాలు పట్టుకుంటానండి. వద్దే. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులు. అరే కళ్ళు దాగి గంతేస్తాం, సరా దాగి చిందేస్తాం, అందరంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం. చికెన్ వండి పెడతావా వండి పెట్టవా? పెడతానండి. వండు. చికెన్ తీసుకురండి. చికెన్ బయటకెళ్ళి మార్కెట్ కెళ్ళి చికెన్ పట్టుకరా పోయి. ఏంట్రా, నేను కూడా కొట్టాను బీరు, నీకంటే గంట ముందే కొట్టాను. నువ్వే బయటేసి అట్టా దోపేస్తే మొగుడు ముంగల అణిగి మణిగి ఉండాలి పెళ్ళామంటే. అమ్మదీనమ్మ బతాయో. నాకే ఎక్కిందిరా కిక్కు. నాకు కూడా ఎక్కిందిరా కిక్కు. నాకు కూడా ఎక్కిందిరా. ఏమెక్కింది? మొగున్నది మొగున్నది ఇంకొకరితో ప్రదీప్ తో కొలుగుతావే. ఉండండి, ఒక సిగరెట్ తాగేసి వస్తా, ఈ పని చెప్తా. రావే చూసుకుందాం. భలే వచ్చింది బా. ఈ స్కిట్ ఏం జరిగింది? చేతే ఇది ఒకటి ఉంది కానీ మళ్ళీ స్కిట్ ఒకటి చేయరు. ఇప్పుడు తాగుబోతు భర్త వచ్చాడు, చికెన్ వండమన్నాడు, నువ్వేమో బీర్లో బీరకాయ అన్నావు. ఇది తప్ప, ఈ రెండు డైలాగులు తప్ప మీరు ఈ స్కిట్ లో ఇంకేం మాట్లాడుకోలేదు. దాని తర్వాత నాకు కన్ను కొడుతుంది, ఆయన కొట్టుండే పని అయ్యేది. ఓకే, సో మీరు చేసిన స్కిట్ ఇంత బాగుంది కాబట్టి మార్కులు కూడా అంతే బాగుంటాయి, కాసేపట్లో వస్తాయి. ఓకే, ఆల్ ది బెస్ట్. వావ్, చాలా బాగా చేశారు. ఇక్కడ ర్యాగింగ్ జరిగింది. ర్యాగింగ్ జరిగినందుకు, అంత బాగా చేసినందుకు 300 పాయింట్స్. అండ్ బాలు గ్యాంగ్, మీరు కూడా స్కిట్ చాలా అద్భుతంగా చేశారు.
అసలు యాజ్ ఇట్ ఈస్ ఎలా అనుకున్నారో అలా వచ్చింది ఇక్కడ, అది ఇంపార్టెంట్. కాబట్టి నాకు తెలిసి 100 out of 100. ఆలు గ్యాంగ్ స్కోర్ 200 అయింది, బాలు గ్యాంగ్ స్కోర్ 300. మన వాళ్ళు లాస్ట్ రౌండ్ కి వచ్చారు. 90 seconds టైంలో నలుగురు కలిసి ఆడతారు ఈ ఆట. అండ్ ఎవరు ఎక్కువ స్కోర్ చేస్తే వాళ్ళకి ఎక్కువ పాయింట్లు వస్తాయి. ఎందుకు చేస్తున్నావు ఇప్పుడు? 3 పోయిందన్నారు కదా. ఓహో, గెటప్ తీసాక కూడా ఇంకా క్యారెక్టర్ లో ఉన్నట్టున్నాడు. అసలే పెళ్లి అవ్వట్లేదు నాన్న నాకు. నువ్వు ఇలాంటి గోగురు కార్యక్రమం పెట్టాడుకో ఆ సంబంధాలు కూడా వచ్చేస్తాయి. 4 అమ్మాయిలు ఉన్నారు. నీకు రెండోసారి అయిందా? ఏమిటది పెళ్ళా? ఓకే ఓకే, ఇదే అంటారు ముందు నుయ్యి వెనక గొయ్యి అంటే ఇదే అనమాట. నాకు ఈ ఎపిసోడ్ లో వెరీ వెల్ డన్, థ్యాంక్ యూ. మిమ్మల్ని మెచ్చుకున్నాను నేను. ముందు నుయ్యి అంటే నువ్వే నుయ్యి. ఏదో చెప్దాం అనుకున్నాను. లాస్ట్ రౌండ్ పేరు కాసుకొన వాస్కోడిగామా. ఓకే, సో ఇప్పుడు మనం 4వ రౌండ్కి వచ్చాం. ఈ 4వ రౌండ్ కాసుకొన వాస్కోడిగామా. కలుదుతుంది నాకు ఒక నిమిషం. ఇందులో మీరు ఏం చేస్తారంటే 90 సెకండ్ టైం ఉంటుంది మీకు. ఈ 90 సెకండ్లలో అక్కడి నుంచి ఒకళ్ళు బెలూన్ ఇస్తారు, మిగతా ముగ్గురు ఈ చైర్లో కూర్చుంటారు. వాళ్ళు రౌండ్ గా తిరుగుతూనే ఉంటారు. వీళ్ళు బెలూన్ ఇచ్చాక రౌండ్ తిరుగుతూ వీళ్ళకి ఇస్తారు, వీళ్ళు కూడా రౌండ్ తిరుగుతూ వీళ్ళకి అందిస్తారు, అండ్ వాళ్ళు కూడా రౌండ్ తిరుగుతూ పెద్ద బొచ్చులో బెలూన్ వేస్తారు. అలా 90 seconds లో ఎన్ని బెలూన్స్ పెద్ద బొచ్చులో పడతాయో అన్ని 100 points మీ అకౌంట్ లోకి వెళ్తాయి. సో ముందుగా ఆలు గ్యాంగ్ మీ నలుగురు ఆడతారు. సో మీ నలుగురులో ఎవరు బెలూన్ అందిస్తారు, ఏ ముగ్గురు ఇక్కడ కూర్చుంటారో మీరు డిసైడ్ చేసుకోండి. వాళ్ళు ముగ్గురు తిరుగుతారా? సో ఇప్పుడు 90 seconds టైం ఉంది. యర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. ముసుగున దాగి ఉన్నదెవడో, అరుగున దూకి వాణ్ణి పక్కడో, ఎగరికటోనో ఫ్యాబ్రికేట్స్తోనో మాస్కులన్నీ లాగేయడో, నలుగురిలో నువ్వు ఒకడో, లేక నువ్వు 1,000,000 మందికొక్కడో, గొడవ చటుషాడో, మిస్టర్ కొక్కడో, లెక్కలన్నీ చేసేడో. విక్రమార్క సోదరా, విక్రమార్క సోదరా, డాక్టరా, ఆకుపోటు డాక్టరా, ఇప్పుడు వేస్తారు. అక్కడ నుంచోండి ముగ్గురు, వెళ్ళి ఆ పెద్ద బొచ్చు దగ్గర నుంచోండి నలుగురు. ఓకే రెడీ, ఒక్కొక్కటి తీసుకుందేయండి, ఒకళ్ళే చేయండి. ఎవరు చేస్తారు మీ నలుగురులో? నువ్వు లెక్కెట్టం. అంటే దీనికి టైం ఉంటుందా? పాయింట్స్ ఇస్తారా? త్వరగా కింద పడేస్తా. రెడీ వేయమా. 1, 2, 3. తెలుగు హిందీ ఇంగ్లీష్ లో రెండు బిల్లులు పోగొట్టుకున్నాను. పోగొట్టుకోలేదు, వచ్చినాయి. అవునా? సరే ఎంత? 16 కదా. 18 16 18 18 16 18 కాదమ్మా, 18 18 18 16 అంటే 16. సో 18 బెలూన్స్ తీసుకొచ్చారు. 1800 points. మీ దగ్గర ఇందాక 200 ఉంది, ఇప్పుడు 1800 యాడ్ అయ్యి 2000 అయింది మీ టోటల్ స్కోర్. వాళ్ళు 2100 చేయాలి, అంటే వాళ్ళు 18. మీరు కూడా 18 బుడగలు తీసుకొస్తే మీరే విన్నర్స్. లెట్స్ గో, ఆల్ ది బెస్ట్. వాళ్ళు 18 వేశారు, మీరు 18 వేస్తే మీరే గెలుస్తారు. సో యాజ్ ఇట్ ఈస్ వాళ్ళలా ఆడినా కూడా చాలు. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో.
బాహులది లాగేరో నలుగురిలో నువ్వు ఒకడో లేక నువ్వు కోటి మందికొక్కడో గొడ చాటు షాడో మిస్టరీకో పాడో లెక్కలన్నీ తెల్లరో ఏ విక్రమార్క సోదర్రా వీరపట్టు పట్టరా ఆకు పొట్టు దాటరా ముందు కూర్చో అమ్మా. ఉస్కో ఉస్కో పకడో మీరు నిల్చోండి అక్కడ. లెక్కెట్టండి అమ్మా. రెడీ 1 2 12 వచ్చాయి కాబట్టి 1200 పాయింట్స్ తో మీ దగ్గర ఉన్న 300 యాడ్ చేసుకుని మొత్తం మీరు 1500 పాయింట్లు తెచ్చుకున్నారు. అండ్ వాళ్ళు ఉన్నారు 2000లో. కంగ్రాచులేషన్. కంగ్రాచులేషన్స్. ఈటీవీ ప్లస్ తరఫు నుంచి గిఫ్ట్ వోచర్ కార్డ్స్. ఆల్ ది బెస్ట్. సూపర్. అండ్ అలాగే మీకు కూడా ఈటీవీ ప్లస్ నుంచి గిఫ్ట్ వోచర్ కార్డ్స్. బట్ మీ నలుగురికి అండ్ మీ నలుగురికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా బాగా జరిగింది ఈ ఎపిసోడ్. ఎన్ని క్వశ్చన్లు అడిగారు, చాలా బాగా జరిగింది. మరో ఎపిసోడ్ లో మరో 2 గ్యాంగులతో మీ ముందు ఉంటాను. అంటే దిస్ ఇస్ ప్రదీప్. థ్యాంక్ యూ. కావాలంటే లోలాచి